Hi everyone, welcome to R-Cube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. సో ఇంతవరకు మనము యావరేజ్ అనే చాప్టర్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం. అలానే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన ప్రశ్నలు కూడా మనము చేయడం జరిగింది. అందులో భాగంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రశ్నలు ఏ విధంగా అడిగాడు అనేది తెలుసుకున్నాం. ఈరోజు ఇదే చాప్టర్ మీద మరికొన్ని మోడల్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు మరి ఏ విధంగా అడిగాడు అనేది చూద్దాం. సో ఈ మోడల్స్ కూడా మనకు రిమైనింగ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా బాగా ఉపయోగకరంగా ఉంటాయి. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 28 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ వాజ్ 50. So 8 students left the school. Then this average increased by 5. What is the average of marks obtained by the students who left the school? So మనకు ఒక పాఠశాలలో 28 మంది విద్యార్థుల గణితంలో 28 మంది విద్యార్థుల సగటు మార్కులు ఇచ్చాడు. సో వారి నుండి 8 మంది స్కూల్ నుంచి వెళ్ళిపోతే మిగిలిన వారి సగటు 5 మార్కులు పెరిగినది. అయితే వెళ్ళిన వారి సగటు మార్కులు ఎన్ని అనేది క్వశ్చన్. సో దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు, చూడండి. సో మనకు ఎలా అంటే ఫస్ట్ మనకు ఎంతమంది ఉన్నారు, 28 మెంబర్స్ ఉన్నారు. సో 28 మెంబర్స్, సో వీరి యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసి 50. 28 into 50 చేస్తే వీరి మొత్తం మార్కులు వస్తుంది. రైట్. సో ఇప్పుడు మనకు ఇందులో 8 మంది పాఠశాలను వదిలేరు కాబట్టి, సో మరి 8 మంది పాఠశాల వదిలితే 28 మందిలో 8 మంది తీసేస్తే మిగిలిన వాళ్ళు 20 మంది ఉంటారు. సో 20 మెంబర్స్. సో మరి రిమైనింగ్ మెంబర్స్ 20 ఉంటారు. వీరి సగటు ఏమైంది, సగటు మనకు 5 పెరిగింది. అంటే ఇంతకుముందు మనకు సగటు 50, ఇప్పుడు సగటు 5 పెరిగిందంటే 55 అవుతుంది. సో డివైడెడ్ బై, సో 28 మెంబర్స్ మైనస్ 8 మందికి ఎల్లగా మిగిలిన వాళ్ళు 20 మంది. సో ఇలా చేస్తే మనకు యావరేజ్ మార్క్స్ ఆఫ్ 8 మెంబర్స్, 8 స్టూడెంట్స్, సో వెళ్ళిన స్టూడెంట్స్ అనమాట. రైట్. అంటే ఫస్ట్ 28 మంది ఉన్నారు, వారి సగటు ఈ రెండు మల్టిప్లై చేస్తే వారి మొత్తం మార్కులు వస్తాయి. అందులో 8 మంది వెళ్తే 20 మంది ఉన్నారు, వారి సగటు 5 ఇంక్రీజ్ అయింది కాబట్టి 50 నుంచి 55. సో 20 into 55 చేస్తే వీరి మొత్తం మార్కులు వస్తాయి. సో 28 మంది మొత్తం మార్కులో నుంచి 20 మంది మొత్తం మార్కులు తీసేస్తే ఆ 8 మంది మొత్తం మార్కులు వస్తాయి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 28 into 50, సో మనకు 1400 అవుతుంది. సో మైనస్, సో 55 into 2 110 కాబట్టి అంటే 1100 అవుతుంది. 1100. సో డివైడెడ్ బై 8 మెంబర్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 300 డివైడెడ్ బై 8. మనము 4తో క్యాన్సిల్ చేయొచ్చు. 4 2s, సో 4 7s 28, 2 రిమైండర్ 4 5s. 35/2 అంటే మనకు 37.5 వస్తుంది. సో ఇది మనకు ఆన్సర్. అంటే అప్పుడు మనకు ఆప్షన్ 2 అని చెప్తాం అనమాట. సో ఇది బి ఆన్సర్ అని చెప్తాం, ఆప్షన్ బి. రైట్. సో ఇలా సింపుల్గా చేయొచ్చు. మనకు దీన్నే మనము షార్ట్కట్లో కూడా చేయొచ్చు. ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో షార్ట్కట్లో ఎలా చేయాలంటే, సపోజ్ ఇప్పుడు 28 మెంబర్స్ సగటు 50 ఇచ్చాడు, అంటే 28 మంది సగటు 50 ఇచ్చారు. వారిలో 8 మంది లెఫ్ట్ అయ్యారు కాబట్టి ఆ 8 మంది 8 స్టూడెంట్స్. సో టోటల్ యావరేజ్ ఒక్కొక్కరికి యావరేజ్ 50 కాబట్టి 8 మంది అన్నప్పుడు టోటల్ వచ్చేసి 8 into 50, సో 400 టోటల్ మార్క్స్ 400 వస్తుంది. అంటే ఈ 8 మంది వెళ్ళడం వల్ల మనకి యావరేజ్ 5 ఇంక్రీజ్ అయింది. అంటే ఇంక రిమైనింగ్ 28లో మనకు సో 20 మెంబర్స్ ఉంటారు, 19 20 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళు ఒక్కొక్కరికి యావరేజ్ మనకు +5, యావరేజ్ ఇంక్రీజ్ అయిందనమాట. సో యావరేజ్ మనకు ఇంక్రీజ్ బై 5. సో ఇట్లా ఒక్కొక్కరికి యావరేజ్ ఇంక్రీజ్ అయిందంటే అప్పుడు 20 మందికి వచ్చేసి మనకు సో 20 into
20 into 5 చేస్తే 100 మార్క్స్ మనకు అవసరం అవుతుంది. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు యావరేజ్ ఈ 5 ఇంక్రీజ్ అయిందంటే ఈ 20 మెంబర్స్కి 5 మార్కులు అంటే 100 మార్క్స్ అవసరం అవుతుంది. అంటే మనకు 8 మంది యావరేజ్ 400. ఈ 400లో మనకు డిఫరెన్స్, ఆ 400లో 100 తీసేద్దాం. 100 మైనస్ 400 మైనస్ 100 తీసేస్తే మనకు 300 వస్తుంది. ఎందుకు 100 తీసేయాలంటే మనకు వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక్కొక్కరికి యావరేజ్ 5 పెంచాడంటే 20 మందికి 100 మనకు రిక్వైర్ కావాలా. ఆ రిక్వైర్మెంట్ 100 ఉంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ 100 ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు యాక్చువల్గా 8 మంది ఇక్కడ ఉన్నప్పుడే సగటు 50 అయింది. మరి వెళ్ళిన తర్వాత మనకి వీళ్ళకి 100 ఇవ్వాలి. కాబట్టి ఆ 400లో మనకి వీళ్ళకి కావాల్సిన 100 తగ్గించేస్తే సో 8 మెంబర్స్ సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 8 స్టూడెంట్స్. సో 8 స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 8 మంది మొత్తం మార్కులు వచ్చేసి 300 అవుతాయి. అప్పుడు వారి యావరేజ్ వచ్చేసి 300/8 వచ్చేస్తే మనకు 37.5. సో ఈ విధంగా చేయవచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ వారు 8 మంది యావరేజ్ 50. ఎందుకంటే 28 మంది సగటు 50 ఇచ్చాడు కాబట్టి 8 మంది వెళ్ళిపోతే వాళ్ళు 8x50 చేస్తే 400. వాళ్ళు వెళ్ళడం వల్ల ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 5 సగటు పెంచారు. ఉన్న వాళ్ళు 20 మంది 20x5 చేస్తే 100 పెంచారు. కాబట్టి అక్కడ వాళ్ళ 400లో నుంచి 100 లెస్ చేస్తే వాళ్ళ యాక్చువల్ మార్క్స్ వస్తాయి. యాక్చువల్ మార్క్ 300/8 చేస్తే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఇలా సింపుల్గా మనము చేయవచ్చు. ఇలా 2 మెథడ్స్లో చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఏ బ్యాట్స్మెన్ in his 17th innings make a score of 85 and thereby increased his average by 3. What is his average after 17 innings అని చెప్పాడు. సో ఇక్కడ ఒకసారి చూడండి జాగ్రత్తగా ప్రశ్న చూస్తే, సో ఇక్కడ మనకు ఒక బ్యాట్స్మెన్ 17వ ఇన్నింగ్స్లో 85 పరుగులు చేశాడు. ఆ 85 పరుగులు చేయడం వల్ల మనకు యావరేజ్ 3 రన్లు పెరిగింది. మరి వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్ అంటే 17 ఇన్నింగ్స్ల తర్వాత దాని సగటు ఎంత అనేది క్వశ్చన్. అంటే 17వ ఇన్నింగ్స్లో 85 రన్లు చేశారు కాబట్టి ఫస్ట్ మెథడ్ చేద్దాం. సో లెట్ యావరేజ్ రన్స్ అప్ టు 16 ఇన్నింగ్స్. 16 ఇన్నింగ్స్ వరకు ఎంత ఎక్స్ రన్స్ అనుకుందాం. 16 ఇన్నింగ్స్ వరకు ఎక్స్ పరుగులు యావరేజ్ ఉంది. అప్పుడు టోటల్ వచ్చేసి మనకు టోటల్ రన్స్ అప్ టు 16 ఇన్నింగ్స్. ఈ 16 ఇన్నింగ్స్ వరకు టోటల్ రన్స్ 16x అవుతుంది. ఇప్పుడు 16x 17వ ఇన్నింగ్స్లో ఎన్ని చేశాడు పరుగులు? 85 చేశాడు. అంటే ఈ 17 ఇన్నింగ్స్ వరకు మొత్తం పరుగులు అంటే 17 ఇన్నింగ్స్ మొత్తం పరుగులు మనకు యావరేజ్ 3 పెరిగింది కాబట్టి 17 ఇన్నింగ్స్ అప్పుడు x+3 అంటే x యావరేజ్ అనుకున్నాం 3 పరుగులు. ఇప్పుడు ఇంటూ 17 చేస్తే 17 ఇన్నింగ్స్ల మొత్తం పరుగులు వస్తుంది. ఇక్కడ 16 ఇన్నింగ్స్ల మొత్తం పరుగులు ప్లస్ 85 చేస్తే 17 ఇన్నింగ్స్ వరకు మొత్తం పరుగులు సగటు 3 పెరిగింది కాబట్టి x+3 × 17 చేస్తే 17 ఇన్నింగ్స్లో మొత్తం పరుగులు. ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు 17x. సో ఇక్కడ మనకు మల్టిప్లై చేస్తే సో ఇక్కడ 16x + 85 = 17x + 51 వస్తుంది. సో ఇక్కడ మనకు x డిఫరెన్స్ 17x 16x డిఫరెన్స్ x అవుతుంది. ఓకే, 85లో మనకు 51 తీసేస్తే 85లో 51 తీసేస్తే సో x = 34 అంటే 16 ఇన్నింగ్స్ వరకు మనకు 34 రన్స్ యావరేజ్ ఉంది. ఇప్పుడు న్యూ యావరేజ్. సో న్యూ యావరేజ్ అంటే ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్ అనమాట. ఆఫ్టర్ 17 ఇన్నింగ్స్ మీన్స్ న్యూ యావరేజ్ = 16 ఇన్నింగ్స్ వరకు 34 రన్స్ తర్వాత 3 రన్స్ పెరిగాయి కాబట్టి 34 + 3 37 రన్స్ న్యూ యావరేజ్ అవుతుంది. సో ఈ విధంగా చేయవచ్చు. సో దీన్ని మనము షార్ట్కట్లో కూడా చేయవచ్చు.
మరి ఆ షార్ట్కట్లో ఏ విధంగా చేయాలనేది ఒకసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం. చూడండి, షార్ట్కట్లో చేద్దాం. ఇప్పుడు మనకు 17వ ఇన్నింగ్స్లో 85 పరుగులు చేయడం వల్ల సగటు 3 పరుగులు పెరిగింది. సగటు 3 పరుగులు పెరిగిందంటే అప్పుడు 17 ఇన్నింగ్స్లకి ఒక్కొక్క ఇన్నింగ్స్ 3 పరుగులు, 17 × 3 51 రన్స్ ఎక్స్ట్రా చేశాడు. అంటే అప్పటి వరకు ఉన్న యావరేజ్ కన్నా 51 రన్లు ఎక్స్ట్రా చేశాడు. కాబట్టి యావరేజ్ అప్ టు 16th ఇన్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 85 రన్స్లో నుంచి 17 ఇన్నింగ్స్లు సగటు 3 పరుగులు పెరిగిందంటే ప్రతి అంశం 3 ఇంక్రీజ్ చేయాలి. అంటే 17 × 51. సో 85 - 51, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 34 రన్స్ అవుతుంది. అప్పుడు న్యూ యావరేజ్ అన్నప్పుడు 34 + 3 37 రన్స్. సో ఈ విధంగా మనము చేయవచ్చు. మనకు ఆప్షన్ 3 అవుతుందన్నమాట. సో ఇలా షార్ట్ కట్ చేయొచ్చు. దీనినే మరొక షార్ట్ కట్లో కూడా మనము ఇంకొక విధంగా కూడా మళ్ళీ ఇంకా తక్కువ టైంలో చేయొచ్చు. ఎట్లా అంటే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి మనకు అబ్జర్వ్ చేస్తే రైట్. సో ఇంకొక షార్ట్ కట్ చూద్దాం. సో ఇప్పుడు మనకు యావరేజ్ ఆఫ్టర్ 17th ఇన్నింగ్స్ అన్నప్పుడు మనకు యావరేజ్ ఆఫ్టర్ 17th ఇన్నింగ్స్ అన్నప్పుడు మనకు 17వ ఇన్నింగ్స్లో చేసిన పరుగులు 85 పరుగులు మైనస్ ఇప్పుడు 17వ ఇన్నింగ్స్లో చేసిన పరుగులు 85 పరుగులు అంటే 16 ఇన్నింగ్స్ల వరకు యావరేజ్ 3 పెరిగింది కాబట్టి 16 ఇన్నింగ్స్ల వరకు 16 × 3 పరుగులు తీసేద్దాం. అంటే 85లో మనకు 48 రన్స్ తీసేస్తే మనకు 37 రన్స్. 17 ఇన్నింగ్స్ తర్వాత మనకు 37 రన్స్. అంటే ఇక్కడ ఏం చేశామంటే 17వ ఇన్నింగ్స్లో చేసిన పరుగుల నుండి 16 ఇన్నింగ్స్ల వరకు యావరేజ్ 3 రన్స్ ఇంక్రీజ్ అయింది కదా. సో 16 ఇన్నింగ్స్ వరకు 3 రన్స్ 16 × 48 తీసేస్తే అంతకుముందు ఉండే స్కోర్ అంతా మనకు యావరేజ్ తీసేస్తే సో అప్పుడు 17 ఇన్నింగ్స్లో మనకు చేసిన పరుగులు అప్పుడంటే 34 ప్లస్ ఆల్రెడీగా మనం 3 టోటల్ 37 రన్స్ అవుతాయి. ఇలా కూడా మనము సింపుల్గా చేయొచ్చు. లేదు 17 ఇన్నింగ్స్ వరకు చేశామంటే 17 × 51 తీసేసి మళ్ళీ +3 చేయాలి. ఎందుకంటే 17 ఇన్నింగ్స్ 51 తీసేసినప్పుడు మనకు అప్పటి వరకు 16 ఇన్నింగ్స్ వరకు ఉంటే 34 యావరేజ్ ఉంటుందన్నమాట. అలా కాకుండా 16 వరకే తీసేస్తే డైరెక్ట్గా మనకు 37 రన్స్ వస్తాయి. ఇట్లా 2 రకాలుగా చేయొచ్చు. మెథడ్తో కలిపితే 3 రకాలుగా మనము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంను మనము ఒకసారి పరిశీలిద్దాం. ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ ఏ క్రికెటర్ ఫర్ 78 innings is 37 runs. His highest score exceeds the lowest score by 226 runs. If these 2 innings are excluded, the average of the remaining innings is 36 runs. What is the highest score అన్నాడు. సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో మరి ఇక్కడ మనకు ఇచ్చిన క్లూ ఏంటంటే సో ఫస్ట్ మనకు డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ స్కోర్, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ స్కోరు 226 రన్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ దిస్ 2 innings ఆర్ ఎక్స్క్లూడెడ్, సో మరి ఆ 2 innings తీసేశాడంటే ఆ 2 innings ఎన్ని రన్స్ చేశాడో కనుక్కుందాం. సో టోటల్ రన్స్ ఇన్ 2 excluded innings మనకు ఎలా వస్తుందంటే సో ఆల్రెడీగా మనకు 78 ఇన్నింగ్స్ యావరేజ్ 38 ఇచ్చాడు కాబట్టి సో ఫస్ట్ మనకు 2 × 38 అక్కడ యావరేజ్ 78 రన్స్ ఇచ్చాడు కాబట్టి అప్పుడు టోటల్ ఉన్నప్పుడు 2 × 38
ప్లస్ సో మనకు ఆ రెండు ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత యావరేజ్ 36 అయింది. అంటే సో యావరేజ్ మనకు 2 తగ్గింది. రెండు ఇన్నింగ్స్ తీసేస్తే మొత్తం 76 ఇన్నింగ్స్ అవుతుంది. అంటే యావరేజ్ 2 తగ్గింది. సో మొత్తం 76 ఇన్నింగ్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 76 ప్లస్ సో 76 ఇంటూ 2 152 అవుతుంది. సో టోటల్ మనకు 150 ప్లస్ 70 220. సో 228 రన్స్ మనకు ఆ రెండు ఇన్నింగ్స్లో చేశాడు. ఇక్కడ క్లియర్గా చూడండి, రెండు ఇన్నింగ్స్లో ఎక్స్క్లూడ్ చేసామంటే తీసేసామంటే ఆ రెండు ఇన్నింగ్స్లో పరుగులు మామూలుగా మనకి యావరేజ్ 38 రన్స్ ఇచ్చాడు కాబట్టి 2 ఇన్నింగ్స్లో 2 ఇంటూ 38. వీటితో పాటు ఏ మార్పు జరిగింది, మనకు ఈ రెండు తీసివేసిన వెంటనే యావరేజ్ 2 పరుగులు తగ్గింది. అంటే 36 రన్స్కి వచ్చింది 38 నుంచి. 2 తగ్గిందంటే అక్కడ మిగిలినవి 76 ఇన్నింగ్స్ ఉంటాయి. 76 మీద ఒక్కొక్క ఇన్నింగ్స్కి 2 తగ్గిస్తే అంటే యావరేజ్ 2 తగ్గిందంటే ప్రతి అంశానికి 2 తగ్గించాలి. 76 ఇంటూ 2 152. సో టోటల్ 228 రన్స్. అంటే ఆ రెండు ఇన్నింగ్స్లో 228 రన్స్ చేసి ఉంటాడు. ఇక్కడ మనకు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకు హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ కలిపి 228, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ 226. ఇప్పుడు మనకు హైయెస్ట్ కావాలన్నప్పుడు 228 ప్లస్ 226 డివైడెడ్ బై 2 చేస్తే సో ఈ రెండింటికి యావరేజ్ ఈ రెండింటి మిడిల్ నెంబర్ 227 రన్స్ వస్తుంది. సో 227 రన్స్. ఇలా చాలా సింపుల్గా మనము దీన్ని సాల్వ్ చేయవచ్చు. మనకు ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా చేయవచ్చు. రైట్. సో ఆప్షన్ సి అవుతుంది. రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ ఇయర్ ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 3400 and that for the first 8 months is 3160 and for the last 5 months is 4120. The income in the 8th month of the year అన్నాడు. రైట్. సో the income in the 8th month of the year ఈజ్ ఈక్వల్ టు రైట్. సో ఇక్కడ చూడండి, ఒక సంవత్సరంలో ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అంటే ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయం 3400. కాబట్టి ఫస్ట్ మనకు 8th మంత్ వరకు మనకు ద ఇన్కమ్ ఇన్ ద 8th మంత్ ఆఫ్ ది ఇయర్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే యావరేజ్ 3400 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆ 3400 రాస్తాం. ఎందుకంటే త్రూ అవుట్ ఇయర్ మనకి యావరేజ్ ఇచ్చాడు కాబట్టి. రైట్. సో ఇది కాకుండా నెక్స్ట్ ఏం చేశాడంటే ద ఫస్ట్ 8th మంత్ ఈజ్ 3160. అంటే ఓవరాల్గా 1 ఇయర్కి వచ్చేసి మనకు త్రూ అవుట్ ఇయర్ వచ్చేసి 3400, కానీ ఫస్ట్ 8 మంత్స్ అన్నప్పుడు తగ్గింది. అంటే ఏమి మనకు 3160 ఇచ్చాడు, మనకు త్రూ అవుట్ ఇయర్ 3400, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ప్లస్ ఫర్ ది లాస్ట్ 5 మంత్స్ లాస్ట్ 5 మంత్స్ 4120 ఇచ్చాడు. అంటే 4120 ఇచ్చాడు, మనకు యాక్చువల్ త్రూ అవుట్ ఇయర్ వచ్చేసి 3400. సో ఇప్పుడు ఇది మనకు ద ఇన్కమ్ ఇన్ ద 8th మంత్ ఆఫ్ ది ఇయర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3400. సో స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ మీన్స్ వి గెట్ మైనస్. సో 3400లో మనకు 3160 తీసేస్తే 240 వస్తుంది. సో ప్లస్ ఇక్కడ 720 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3400. 720లో మనము 240 తీసేస్తే 480 ప్లస్ 480 దట్ ఈజ్ ఈక్వల్ టు 3880 అనేది మనకు ఆన్సర్. సో ఇది మనకు ఇది ఆప్షన్ డిలో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి. సో ఆప్షన్ డిలో మనకు ఇవ్వడం జరిగింది. రైట్. ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ చూడండి, ఒక వ్యక్తి సంవత్సరానికి సగటు ఆదాయం వచ్చేసి 3400 అయితే మొదటి 8 నెలల సగటు 3160 ఇచ్చాడు, చివరి 5 నెలల సగటు 4120 ఇచ్చాడు. అయితే 8వ నెల
అతని ఇన్కమ్ ఎంత అన్నాడు. దానికోసం మనం ఏం చేసామంటే త్రూఅవుట్ ఇయర్ యావరేజ్ ఏదైతే ఉందో అది తీసుకున్నాం. ఫస్ట్ 8 monthsకి వచ్చేసి 3160 కాబట్టి త్రూఅవుట్ ఇయర్కి ఇచ్చిన 3160 డిఫరెన్స్ తీసుకున్నాం. మా 240 ఉంది, అది తక్కువ ఉంది కాబట్టి -240 వస్తుంది. నెక్స్ట్ 5 months ఎక్కువ ఉంది కాబట్టి +720. సో ఇది మనకు సింప్లిఫై చేస్తే 3880. ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 years ago the average age of a family of 5 members was 17 years. 3 సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలో 5గురి సగటు వయసు 17 సంవత్సరాలు. ఏ బేబీ హ్యావింగ్ బార్న్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ద సేమ్ టుడే. సో ఆ కుటుంబంలో ఒక బేబీ పుట్టడం వల్ల ప్రస్తుతం కూడా సగటులో ఎటువంటి మార్పు లేదు. అయితే ఆ బేబీ వయసు ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకు చూడండి 3 years ago present. సో 3 years ago the average age of the 5 members చూడండి 17 years ఇచ్చాడు. యావరేజ్, సో 5 members యావరేజ్ మనకు 17 years 3 years ago. సో ఇక్కడ నుంచి మనకు ప్రజెంట్కి వస్తాం. ప్రజెంట్కి వస్తే ఈ 5 members యావరేజ్ వచ్చేసి మనకు 5 members యావరేజ్ ప్రజెంట్కి వచ్చేస్తే మనకు 17 + 3 = 20 years అవుతుంది. సో అప్పుడు మనకు ఈ టోటల్ ఏజ్ వచ్చేసి 5 × 20 చేస్తే మనకు ఈ 5 మంది వయసు 100 years అవుతుంది. అంటే 3 సంవత్సరాల క్రితం వారి 5గురి సగటు వయసు 17 సంవత్సరాలు అయితే ప్రస్తుతం 5 మంది సగటు 20 సంవత్సరాలు. ఆ 5 మంది మొత్తం వయసు 100 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పటికి కూడా ఒక బేబీ జన్మించడం వల్ల వాళ్ళ సగటులో ఎటువంటి మార్పు లేదు. అంటే 5 members ప్లస్ బేబీ, సో టోటల్ మనకు యావరేజ్ 17 years. ఈ 6గురి యావరేజ్ మనకు యావరేజ్ వచ్చేసి 17 years. వారి టోటల్ ఏజ్ అన్నప్పుడు టోటల్ ఏజ్ ఆఫ్ 6 members ఈజ్ ఈక్వల్ టు 6 × 17, సో 102 years. మనకు ఈ 6 మంది వయసులో మొత్తం 102 years వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకు 5 మంది ప్రస్తుత వయసులో 100 years. అప్పుడు మనకు బేబీ ఏజ్ వచ్చేసి సో 102 - 100 ఈజ్ ఈక్వల్ టు 2 years వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము సింపుల్గా కూడా మనము కనుక్కోవచ్చు. ఇక్కడ మనం సింపుల్గా ఏం చేసామంటే సో 3 years క్రితము 5 మంది సగటు 17 సంవత్సరాలు అయితే ప్రస్తుతం 5 మంది సగటు 20 సంవత్సరాలు అవుతుంది. వారి మొత్తము వయసు 100 సంవత్సరాలు అవుతుంది. మరి ప్రస్తుతము బేబీ వయసు కలుపుకున్న సగటులో మార్పు లేదు. అంటే 6 మంది ఉన్నా కూడా సగటు అదే కాబట్టి 6 × 17 చేస్తే వారి మొత్తం 6 మంది మొత్తం వయసు 102 years వస్తుంది. అందులో 5 మంది బేబీ కాకుండా 5 మంది మొత్తం వయసు 100 years మనకు అనుకున్నాం. ఇంకా డిఫరెన్స్ 2 years. ఆ 2 years అనేది మనకు ఆన్సర్. సో ఆప్షన్ బి అవుతుంది. సో ఈ విధంగా మనము సింపుల్గా మనము సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్. సో మరి ఈరోజు క్లాస్లో మనము యావరేజ్కి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మనము తెలుసుకోవడం జరిగింది. వాటిని సింపుల్గా ఏ విధంగా చేయాలనేది కూడా మనము తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే సో నెక్స్ట్ ఆర్ఆర్బి సో ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ సో తర్వాత వచ్చే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఇవన్నీ కూడా బాగా యూజ్ఫుల్గా ఉంటాయి. సో మరి నెక్స్ట్ వీడియోలో మరొక చాప్టర్ గురించి మనము తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.